సహోదరి సహోదరులు, అసూయ అనేది భయంకరమైనటువంటి రుగ్మత, భయంకరమైనటువంటి రోగం. ఎవరైనా మనకంటే ఎక్కువగా బాగుపడుతున్నా, మనకంటే ఎక్కువగా వాడబడుతున్నా, మనకంటే మంచి పోస్ట్లోకి వెళ్ళినా, మనకంటే మంచి పొజిషన్లోకి చేరినా, మనకంటే ఒక మంచి ఇల్లు కట్టుకున్నా, ఒక చక్కని కారు కొనుక్కున్నా, చూసి సంతోషించలేని మనసు నీకుందంటే నీలో అసూయ ఉంది. చూసి ప్రభువా ఈ సహోదరుడిని దీవించినందుకు నీకు వందనాలు, ఎప్పటి నుంచో చాలా కష్టపడుతున్నాడు, ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డాడు, అతని ఆశని నెరవేర్చినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పగలిగితే అది ఆశీర్వాదం, అది ఆత్మీయత. చూద్దాం ఎంతకాలం ఈ ఇంట్లో ఉంటాడో, అప్పులు తీర్చలేక ఇల్లు అమ్ముకోకుండా ఉంటాడా, అది చూద్దాం. అసూయ. క్రైస్తవులమైన మనము, వాక్యానుసారంగా జీవించడానికి పిలువబడిన మనము, మన జీవితంలో అసూయ అనేటటువంటి ఇన్ఫెక్షన్, రోగం ఉండడానికి వీల్లేదు. కొంతమందికి అక్కను చూస్తే చెల్లికి అసూయ, అన్నను చూస్తే తమ్ముడికి అసూయ, భర్తను చూస్తే భార్యకి అసూయ, భార్యను చూస్తే భర్తకి అసూయ, చదువుకుంటున్న చోట నీకంటే బాగా చదివేవాడిని చూస్తే అసూయ, కొంచెం అందంగా ఉన్న వ్యక్తి నీ పక్కన కూర్చుంటే అసూయ, నీతో పాటు ఉద్యోగం చేసేవాడికి గుర్తింపు వచ్చి వాడికి ప్రమోషన్ వస్తే అసూయ, ప్రమాదం. మనలో ఎవరైనా అసూయ కలిగి ఉంటే దయచేసి గమనించండి, ఆరిపోతారు, అడుగంటిపోతారు, అడ్రస్ లేకుండా పోతారు. అసూయను అస్సలు రానివ్వకండి, దరిదాపులకు రానివ్వకండి. హేబేలును చూసి అసూయ పడినటువంటి కయ్యను దేశదిమ్మరయ్యాడు. దావీదును చూసి అసూయ పడినటువంటి సౌలు అడ్రస్ లేకుండా పోయాడు, తన వంశాన్నే కోల్పోయాడు, ప్రాణం కోల్పోయాడు, లేదా సింహాసనం కోల్పోయాడు, కిరీటాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆఖరికి ప్రాణం కోల్పోయాడు. అసూయ నిన్ను నాశనం చేస్తుంది, నీ ప్రాణాన్ని తీసేస్తుంది. అక్కడ ఒక రంపం ఉంది, ఆ రంపం మీద నుంచి ఒక తాచుపాము రంపం పై నుంచి వెళ్తుంది. ఆ రంపం చాలా షార్ప్గా ఉంది. షార్ప్గా ఉన్న రంపం కాస్త ఈ తాచుపాముకి శరీరాన్ని కట్ చేసింది. నేను ఎంతో నాజూగ్గా ఉంటాను, నా స్కిన్ చాలా స్ట్రాంగు, అలాంటి నన్నే కట్ చేస్తావా నువ్వు, నీ సంగతి చూస్తా నాకు అని చెప్పి ఆ తాచుపాము ఏం చేసిందయ్యా అంటే, కోపంతో అసూయతో ఆ రంపాన్నే నలిపేయాలని చెప్పేసి ఆ తాచుపాము ఆ రంపం చుట్టూ చుట్టేసుకుంది. చూడు నీ సంగతి చూస్తా, చూడు నీ సంగతి చూస్తా. చుట్టుకుంది. ఏమైందో చెప్పండి, ముక్కలైపోయింది. ఏంటంట, బా నువ్వు అంత షార్పా, నీ సంగతి చూస్తా నాకు, నువ్వు ఎంత షార్పో నేను నిరూపిస్తా నాకు అని చెప్పి చుట్టుకుని ముక్కలైపోయింది. రంపానికి ఏం కాల, దాంతో పెట్టుకున్న పామే ముక్కలైంది. ఎప్పుడైతే నీ జీవితంలోకి అసూయ వస్తుందో, ఎవరి మీద నువ్వు అసూయ పడుతున్నావో వాళ్ళకేం కాదు, అసూయ పడుతున్న నీకే ప్రమాదం. అది నీ ప్రాణాన్నే తీసేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఏ ఒక్కరు కూడా అసూయకు మీ జీవితంలో తావివ్వకండి. మరి అసూయ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాగా. ఒక మంచి కారు కొనుక్కున్నారు అనుకోండి, మీరు వెంటనే ఏం చేయాలి, ప్రభువా అతన్ని కనికరించి మంచి కారు ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా అన్నామనుకో, ప్రభు ఏమంటాడు తెలుసా, తగిన సమయంలో నీకు కూడా ఇస్తానులే అంటాడు. అర్థమైందా? ఎవరైనా ఒక చక్కని ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, సంతోషించి ప్రభువా అతను ఎంతో కష్టపడేవాడు, మంచివాడు, ఆత్మీయుడు, మంచి ఇల్లు ఇచ్చావు ప్రభువా, అతని తరఫున నీకు నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని నువ్వు అన్నావనుకో, ప్రభు అంటాడు నీకు కూడా మంచి ఇల్లు ఇస్తానులే. ఎదుటి వాని కోసం ప్రభువును స్తుతించిన, ఎదుటి వాని కోసం ప్రభువుకు ప్రార్థన చేసిన వినో రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావో మర్చిపోవద్దు. యోబు తనను గాయపరిచిన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే ఏం పొందుకున్నాడో చూడండి, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇది అద్భుతమైనటువంటి ఆత్మీయ స్తోత్రం. పాటిస్తే ధన్యం.
యేసయ్యా, మా సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని కళ్ళారా చూడాలి ఆశపడుతున్నాం. ఉజ్జీవం కుటుంబాలను కడుతుంది, ఉజ్జీవం కన్న బిడ్డలను బాగు చేస్తుంది, ఉజ్జీవం కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి జవాబును తీసుకొస్తుంది, ఉజ్జీవం కన్నీటితో ప్రార్థన చేసే, నశించిపోతున్న వారి పట్ల భారంతో ప్రార్థన చేసే మనస్సును ఇస్తుంది. ఆ ఉజ్జీవం మాకు దయచేయ్యా. మా సేవలో ప్రయాసపడుతున్న సేవకులను మరింత నమ్మకస్తులుగా మార్చండి అయ్యా. మరింత బాధ్యతాయుతమైన సేవ చేయాలి, భారంతో నింపండి అయ్యా. కష్టపడాలి, ప్రయాసపడాలి, ప్రభు పరిచర్య చేయాలి. భలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు నన్ను చూసి అనాలి అని ప్రతి సేవ చేసే ప్రతి ఒక్కరిలో అటు తపన దయచేయండి అయ్యా. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆయన వారిని కనికరించు. మాతో పాటు కలిసి నీ కుటుంబంగా ఆయన నీ సన్నిధిలో మందిరంలో ప్రార్థన చేయలేకపోయినా ఈ ప్రార్థనలో ఆయా స్థలాల్లో ఉండి ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి కన్నిటిని తుడవమని, కష్టాన్ని తొలగించమని, కుటుంబంగా మానక నిన్ను ఆరాధించే మనస్సు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.